ఇది లాంగ్ వీడియో కాబట్టి నేను మాట్లాడేది ఏమైనా బోరింగ్గా అనిపిస్తే కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఈ కస్టమర్ ఆంధ్ర నుండి కొరియర్ చేశారు అండ్ లొకేషన్ వచ్చేసి ఏలూరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా మీద నమ్మకంతో మొబైల్ కొరియర్ చేసినందుకు థ్యాంక్ యూ బ్రదర్. ఇక్కడ మీరు చూడొచ్చు ఫ్రమ్ అండ్ టు అడ్రస్ రాసి చాలా సేఫ్ గా ప్యాక్ చేసి పంపాడు. ఇక లేట్ చేయకుండా బాక్స్ ఓపెన్ చేసేద్దాం. ఇక్కడ చూడొచ్చు మొత్తం బబుల్ కవర్స్ తో ప్యాక్ చేసి పంపారు. మీరు కూడా మొబైల్ కొరియర్ చేసినప్పుడు ఒకవేళ బబుల్ కవర్స్ అవైలబుల్ లేకపోతే ఎలాంటి డస్టర్ టైప్ మెటీరియల్ యూస్ చేసైనా ప్యాక్ చేయండి, పర్లేదు. అప్పుడే మీ మొబైల్ సేఫ్ గా ఉంటుంది. ఇక ఈ మొబైల్ మోడల్ వచ్చేసి OnePlus 70. సో ముందు మనం అసలు ఈ మొబైల్ కి ఏం ఇష్యూస్ ఉన్నాయో చూద్దాం. కస్టమర్ ఆల్రెడీ చెప్పాడు, బట్ మనం కూడా ఒకసారి చెక్ చేసుకుంటే బాగుంటుంది కదా. దీని వాల్యూమ్ అండ్ పవర్ బటన్స్ రెండు పనిచేయట్లేదు. బ్యాక్ కెమెరా గ్లాస్ కూడా పగిలింది. ఇక ఈ మొబైల్ టచ్, డిస్ప్లే అండ్ హోల్ బాడీ బానే ఉంది. ఇక లేట్ చేయకుండా వర్క్ స్టార్ట్ చేద్దాం. బ్యాక్ కవర్ కి గమ్ ఉంటుంది కాబట్టి స్ప్రే యూస్ చేయాలి. అలా అయితే ఈజీగా తీయచ్చు. బ్యాక్ కవర్ అంటే గుర్తొచ్చింది, మా ఫ్రెండ్ ఒకసారి ఆయన మొబైల్ బ్యాక్ కవర్ తీద్దాం అనుకున్నాడు. వానికి అది వెళ్ళలేదని గట్టిగా పీకేశాడు. మొత్తానికైతే బ్యాక్ కవర్ వచ్చింది కానీ 2 ముక్కలే వచ్చింది. ఎందుకు తీసావురా అని అడిగితే సరదాకి అన్నాడు. ఏం చెప్తాం ఇంకా. మీరైతే ఎప్పుడూ ఈ పని చేయొద్దు. సో ఇక్కడ మొబైల్ అయితే కంప్లీట్ గా ఓపెన్ చేసి ఫ్రేమ్ నుండి కాంబో డివైడ్ చేసాం. ఇక టచ్ గ్లాస్ రిమూవ్ చేద్దాం. నాకు తెలిసి మీలో చాలా మందికి ఫేవరెట్ పార్ట్ ఇదే. అండ్ ఇప్పటి వరకు చాలా కామెంట్స్ ఏమొచ్చాయంటే, అన్న టచ్ గ్లాస్ రిమూవ్ చేయడానికి కాంబో ఎందుకు సపరేట్ చేస్తున్నావు, డైరెక్ట్ గా ఫిక్స్ చేసి ఉన్నప్పుడే రిమూవ్ చేయొచ్చు కదా అన్నారు. మీరు అన్నది కరెక్టే, అలా కూడా రిమూవ్ చేయొచ్చు. బట్ అలా చేస్తే కరెక్ట్ గా క్లీన్ చేయలేం. మీరు అన్నట్లు చేస్తే నాకు కూడా పని ఈజీగా అయిపోద్ది. బట్ నాకు అలా అస్సలు నచ్చదు. చేసే వర్క్ ఏదో క్లీన్ గా చేద్దామని చెప్పేసి ఇలా చేస్తాను. అండ్ కొన్ని మొబైల్స్ కి ఖచ్చితంగా కాంబో రిమూవ్ చేసి చేయాల్సిందే, వేరే ఆప్షన్ ఉండదు. ఇక గ్లాస్ అయితే పర్ఫెక్ట్ గా రిమూవ్ చేసేసాం. అండ్ ఇక్కడ ఒకసారి డిస్ప్లే చెక్ చేసుకుందాం. దీనిపైన ఇప్పుడు ఏ గ్లాస్ లేదు, జస్ట్ డిస్ప్లే మాత్రమే. అండ్ ఇలా ఉన్నప్పుడు చాలా కేర్ఫుల్ గా హ్యాండిల్ చేయాలి. మీకు కూడా ఒకసారి చెక్ చేసి చూపిస్తాను, చూడండి. చూసారు కదా, డిస్ప్లేకి ఏ డ్యామేజ్ అవ్వలేదు, పర్ఫెక్ట్ గా ఉంది. ఇక కొత్త టచ్ గ్లాస్ పెట్టే టైం వచ్చింది. ఈ గ్లాస్ టెంపర్ గ్లాస్ లాగానే ఉంటుంది కదా, కానీ కాదు, ఇది కొంచెం లావుగా ఉంటుంది. అండ్ ఈ టచ్ గ్లాస్ లో చాలా లేయర్స్ ఉంటాయి. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే యూట్యూబ్ లో ఈ గ్లాస్ మేకింగ్ ప్రాసెస్ వీడియోస్ చాలా ఉంటాయి, ఒకసారి చూడండి. గ్లాస్ కరెక్ట్ గా ఫిక్స్ చేసేసాం. ఇక మిషన్ లో పెట్టేద్దాం. ఇక్కడ మీరు చూసే మిషన్ ని OCA లామినేషన్ మిషన్ అంటారు. మనం దీన్ని టచ్ గ్లాస్ అండ్ డిస్ప్లే కరెక్ట్ గా ప్రెస్ అవ్వడానికి వాడతాం. ఆ ప్రెస్సింగ్ వీడియో క్లిప్ డిలీట్ అయిపోయింది. సో నెక్స్ట్ వీడియోలో ఇంకా క్లియర్ గా చూపించడానికి ట్రై చేస్తా. సో ఇక ప్రెస్సింగ్ అయిపోయాక కొన్ని ఎయిర్ బబుల్స్ వచ్చి ఉంటాయి. మీరు టెంపర్ గ్లాస్ చేంజ్ చేసినప్పుడు ఈ బబుల్స్ చూసే ఉంటారు, సేమ్ అలానే వస్తాయి. సో వాటిని క్లియర్ చేయడానికి బబుల్ రిమూవర్ ని వాడతాం. అండ్ ఇక్కడ ఫినిషింగ్ చూడండి ఎంత నీట్ గా ఉందో. మళ్ళీ ఒకసారి చెక్ చేసి చూపిస్తా, చూడండి. ఎందుకు ఇన్నిసార్లు చెక్ చేసుకుంటా అంటే, కస్టమర్ కి ఫ్యూచర్ లో ఏ ఇబ్బంది రాకూడదు అని. మొత్తం చెక్ చేసుకొని పర్ఫెక్ట్ గా ఉంది అని కన్ఫర్మ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇక రిప్లేస్మెంట్ అయిపోయింది. ఈ కాంబోని ఫ్రేమ్ కి ఫిక్స్ చేయాలి. ఫిక్స్ చేసే ముందు ఖచ్చితంగా క్లీన్ చేసుకోవాలి, లేకపోతే కరెక్ట్ గా ప్లేస్ అవ్వదు. అండ్ కెమెరా గ్లాస్ కూడా పగిలింది కాబట్టి ఫస్ట్ దాన్ని రిమూవ్ చేద్దాం. ఎంతైనా ఈ కాలంలో కెమెరా చాలా ఇంపార్టెంట్. ఫోటోస్ సంగతి పక్కన పెడితే QR కోడ్ స్కాన్ చేయడానికి అయితే ఖచ్చితంగా కావాలి. అండ్ ఇక్కడ నేను ప్రతిసారి ఈ గమ్ యూస్ చేస్తున్నా కదా, అదేదో నార్మల్ గమ్ అనుకోకండి. ఈ గమ్ కేవలం మొబైల్ పార్ట్స్ కోసం డిజైన్ చేయబడింది. సో ఇక కొత్త కెమెరా గ్లాస్ కూడా ఫిక్స్ చేశాను. ఇక మిగిలింది బ్యాక్ గ్లాస్ పెట్టడమే. మొత్తం ప్రాసెస్ లో మనం కాంబో అండ్ డిస్ప్లే మధ్యలో అండ్ బ్యాక్ గ్లాస్ కి కూడా గమ్ పెట్టాం కదా. సో ఈ పార్ట్స్ లూజ్ అవ్వకుండా స్ట్రాంగ్ గా ఫిక్స్ అవ్వాలంటే కొంచెం ప్రెషర్ అప్లై చేయాలి. సో ఈ రబ్బర్స్ పెట్టడం వల్ల మనం ఆ ప్రెషర్ క్రియేట్ చేస్తాం. అందుకే ప్రతిసారి అన్ని సైడ్స్ కవర్ అయ్యేలాగా ఇన్ని రబ్బర్స్ పెడతాను. అండ్ పెట్టిన గమ్ మొత్తం ఆరిపోయేదాకా ఈ రబ్బర్స్ ఉంచాలి. అంటే ఒక 2 అవర్స్ ఉంచితే చాలు. ఇక రిప్లేస్మెంట్ మొత్తం అయిపోయింది. అండ్ ఇక్కడ నేను వాల్యూమ్ బటన్ అండ్ డిస్ప్లే అన్ని చెక్ చేసి చూపిస్తాను, చూడండి. ఇవి మనం రిప్లేస్ చేసిన పార్ట్స్. ఇక వీటితో మనకు పని లేదు. ఫైనల్ గా టెంపర్ గ్లాస్ కూడా వేసేస్తే ప్యాక్ చేసేయచ్చు. అండ్ మీకు ఒక సజెషన్ ఏంటి అంటే, మీ టెంపర్ గ్లాస్ ఒకవేళ పగిలితే వెంటనే తీయకండి, షాప్ కి వెళ్ళేదాకా ఆగండి. లేకపోతే ఆ గ్యాప్ లో మొబైల్ కింద పడితే అనార్థాలు జరిగిపోతాయి. ఇక ప్యాక్ చేద్దామా? నేనైతే మొత్తం బబుల్ కవర్సే యూస్ చేస్తా, అప్పుడే సేఫ్ గా ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మన థ్యాంక్ యూ కార్డ్. ఓన్లీ మొబైలే పంపితే ఏం బాగుంటుంది చెప్పండి. సో నా మీద నమ్మకంతో పంపినందుకు ఒక చిన్న గ్రాటిట్యూడ్. అండ్ ఇక్కడ బబుల్ కవర్స్ చూడండి. ఈ పార్సల్స్ కోసం అనే బబుల్స్ కవర్స్ అన్ని దాచిపెట్టుకుంటా. ఎందుకంటే బాక్స్ మొత్తం గ్యాప్ లేకుండా వీటితో నింపేస్తే మొబైల్ కూడా కదలకుండా ఉంటుంది. ఇక వైట్ పేపర్ పేస్ట్ చేసి ఫ్రమ్ అండ్ టు అడ్రస్ రాసేస్తే పార్సల్ చేయొచ్చు. మీ ప్లేస్ కూడా ఒకవేళ దూరంగా ఉంటే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి అండ్ ప్రాబ్లం ఏంటో చెప్పండి. అండ్ మొబైల్ కొరియర్ చేయండి, వీలైతే షాప్కి రండి, ఆల్వేస్ వెల్కమ్. అండ్ ఇక్కడ దాకా ఓపికతో వీడియో చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.